కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంపిణీ జరిగితేనే మనకు ఎక్కువ నీళ్లు వస్తాయి. ఒకవేళ మహారాష్ట్ర కర్ణాటకతో ముడిపెడితే వచ్చే నీళ్లు కూడా రావు, ఈ 299 టీఎంసీలు కూడా రావనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి అర్థం చేయించాలి ఎవరైనా. రేవంత్ రెడ్డి కానీ లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి కానీ వారు చేసిన బలమైన ఆరోపణ, జగన్తో అప్పటి సీఎం కేసీఆర్ గారు ఏకాంత చర్చలు జరిపారు. ఏకాంత చర్చల ఫలితంగా 299 టీఎంసీలు మాత్రమే దాన్ని ఎనఫ్ చేశారు అని. ఇవే కాదు వెంకట్, ఇప్పుడు మీడియా క్లిప్పింగ్స్ ఉన్నాయి, పేపర్ కటింగ్స్ ఉన్నాయి. ఆ చర్చలు ఎందుకు ఆగిపోయినాయో వీళ్ళిద్దరు తెలుసా? అసలు ఆ చర్చలు దేనికోసం జరిగినాయో తెలుసా? అసలు కృష్ణా బేసిన్ ఎక్కడుంది, గోదావరి బేసిన్ ఎక్కడుంది తెలుసా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, కృష్ణాలో 8 టీఎంసీలు తీసుకుపోతా అంటే వీళ్ళకి 2 టీఎంసీల కోసం 1,20,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్తున్నాడు. అంటే ఇవాళ కృష్ణాలో 8 టీఎంసీలు ఆపుకుంటే సిద్దిపేటకు నీళ్ళు వస్తాయా? అసలు బేసిన్ అంటే ఏంది, రిడ్జ్ అంటే ఏంది, ఏ నీళ్ళు ఎక్కడ పోతాయి, ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఇవాళ కాళేశ్వరం ఎందుకు మనకు ఇవాళ వాళ్ళు కేసీఆర్ గారు అసెంబ్లీలో వీళ్ళందరికీ అర్థం కావడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఒక్కడని ఉన్నాడు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే? ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ రోజు సభలో ఉన్నాడు కదా, ఆయన వాకౌట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆనాడు కనుక కేసీఆర్ ప్రజెంటేషన్ చూస్తే, లేదా ఆ తర్వాత టీవీలలో యూట్యూబ్లలో చూస్తే ఈ మెదట్ల బుద్ధి అనేది వచ్చేది కదా, నీళ్ళ గురించి ఒక జ్ఞానం వచ్చేది కదా. సిగ్గుపోతుంది ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ ఉండి, ముఖ్యమంత్రి ఉండి బేసిక్ ఆలు కూడా రావు వీళ్ళకి ఇరిగేషన్ లో చెప్పడానికి నాకు ఎటువంటి సంశయం లేదు. నేనేం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడలేదు, నేను కేవలం ఒక విశ్లేషకునిగా మాట్లాడుతున్నా. సిగ్గుపోతుంది తెలంగాణ బిడ్డను అయినందుకు. ఇటువంటి అక్షరాలు తెలియని వాళ్లకు, జలస అక్షరత లేని వాళ్లకు, జలం మీద బేసిక్ అవగాహన లేని వాళ్ళని ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా, ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలు సిగ్గుపడే పరిస్థితి. ప్రకాష్ నిజమేనండి, ప్రకాష్ గారు 4 కోట్ల మంది జనం చూస్తున్నారు ఇవాళ. అసలు నిజంగా కూడా తెలంగాణ నదీ జలాలను, తెలంగాణ వాటాను ఏపీకి దారదత్తం చేసిండ్రు అంటే అసలు ఒక్కసారిగా తెలంగాణ జనాన్ని, ఈ 4 కోట్ల జనాన్ని ఏం చేద్దామని? వెంకట్, పోతిరెడ్డిపాడు ఎవరు కట్టారు? అవును, కాంగ్రెస్ పాలనలో రాజశేఖర రెడ్డి కట్టాడు. ఫస్ట్ 11,000 క్యూసెక్కులు ఉన్నదాన్ని 55,000 క్యూసెక్కులకు పెంచింది ఎవరు? అది ఏ పాలన? కొన్ని సమైక్య రాష్ట్రంలో వాళ్ళు పెంచాలని చెప్తున్నారు. మరి అది కేసీఆర్కి ఏం సంబంధం? అడ్డుకున్నారు కేసీఆర్ కదా. ఆనాడు పీజేఆర్ శశిధర్ రెడ్డి కాదా హైదరాబాద్ బ్రదర్స్ పేరు మీద పోతిరెడ్డిపాడు పెంచడానికి అడ్డుకున్నది? వీళ్ళు అడ్డుకున్నారా? ఆనాడు సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నట్టు కదా, ఆయన మంత్రి కదా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో, ఆయన ఆపిండా దాన్ని పోతిరెడ్డిపాడును? ఇవాళ ఆయన మీద తెలంగాణ ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ఆనాడు ఆపలేనోడు ఇవాళ ఎట్లా ఆపుతాడు చెప్పండి? రెండవది, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఈయన రేవంత్ రెడ్డి కానీ మాట్లాడేది ఏంటి? మచ్చుమర్రి ఎప్పటిదంటే అది మల్యాల పంపింగ్ స్కీమ్ కానీ, మచ్చుమర్రి పంపింగ్ స్కీమ్ కానీ, అంద్రినివ సుజల స్రవంతి కానీ, గాలేరు నగరి కానీ, తెలుగంగ కానీ ఎవరి పాలనలో కట్టారు? అవి కేసీఆర్ గారు చంద్రబాబుతో కుమ్మక్కై కట్టిందా, లేకుంటే చంద్రబాబు కట్టిందా, లేకుంటే జగన్ కట్టిందా, లేకుంటే రాజశేఖర రెడ్డి కట్టిందా? అది ఎన్టీ రామారావు ఇచ్చిన ప్రతిపాదనని రాజశేఖర రెడ్డి అమలు చేశాడు. శ్రీరామకృష్ణయ్య అని అప్పుడు ఇరిగేషన్ అడ్వైజర్ను పెట్టుకొని ఆయన ఇచ్చిన సలహాల ప్రకారం రాజశేఖర రెడ్డి దాన్ని కొనసాగించాడు తప్ప అది కేసీఆర్ కు, జగన్ కు, చంద్రబాబుకు సంబంధం లేని వ్యవహారం. జగన్ ఏం చేశాడు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెట్టినప్పుడు కేసీఆర్ గర్జించిండు, నువ్వే గనక రాయలసీమలో ఎత్తిపోతల పథకాన్ని పెట్టినట్టయితే ఇంకా కృష్ణానదిలో చుక్క నీరు కూడా శ్రీశైలం రాదు, చుక్క నీరు కూడా ఉన్నాయి. కానీ జగన్ సీఎం కేసీఆర్ ఏకాంత చర్చల్లో ఏం జరిగింది, వాటిని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నేను చెప్తాను. అక్కడ ఏం జరిగిందంటే కేసీఆర్ చాలా గౌరవంగా జగన్ ఇంటికి పిలిచి, బాబు ఈ పద్ధతిలో పోయినట్టయితే 2 రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అయితే మనం నీళ్ల కోసం కొట్లాడుకుంటే కేంద్రానికి అడ్వాంటేజ్ అవుతుంది. మనం పరిష్కరించుకోవాలంటే కృష్ణాల నీళ్లు లేవు, మిగులు జలాల కోసం మనం గోదావరి నీళ్ళని తీసుకొచ్చి శ్రీశైలంలో పడేసుకోవాలి, నాగార్జున సార్లో పడేసుకోవాలి. అవి రావాలంటే 5 రకాల ప్రతిపాదనలను సిద్ధం చేశారు. 5 రకాల ప్రతిపాదనలను ఎవరు చేశారు? ఇరు ప్రాంతాల ఇంజనీర్లు. 3 ప్రతిపాదనలనేమో ఆంధ్ర ఇంజనీర్స్ తయారు చేశారు, 2 ప్రతిపాదనలనేమో తెలంగాణ ఇంజనీర్స్ ప్రతిపాదించారు. అయితే 2 సార్లు మీటింగ్లు అయిన తర్వాత 3వ మీటింగ్ జరిగే సమయానికి జగన్ ఏం చేసిందంటే తెలంగాణ ప్రాంతం నుంచి గోదావరి నీళ్ళని తీసుకురావడానికి జగన్ కేసీఆర్ కుమ్మక్క అవుతున్నారు. తెలంగాణ భూభాగం నుంచి కనుక నీళ్లు వచ్చినట్టయితే మన దాకా రానియరు,
దాన్ని నాగార్జున సార్ దగ్గర నుంచే తెలంగాణకు మలుపుకపోతారు. ఈ జగన్ ఆంధ్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు కేసీఆర్ దగ్గర అన్న తర్వాత ఆ పొలిటికల్ గా వచ్చే విమర్శను ఎదుర్కొనే సత్తా లేక జగన్ ఏం చేశాడు, ఈ చర్చలలో ఎక్కడ కూడా రాయలసీమ ఎత్తిపోతుల పథకం అనేది లేదు. ఆనాడు పేపర్లు తిరిగేయమనండి, ఎక్కడ కూడా ఆ డిస్కషన్ రాలే. అయితే ఆయన ఏం చేశాడు, ఈ 5 ప్రతిపాదనలను పక్కకు పెట్టాడు. 3 ప్రతిపాదనలు ఆంధ్ర వాళ్ళు చేసినా ఒప్పుకోలేదు, 2 ప్రతిపాదనలు తెలంగాణ ఇంజనీర్లు చేసినా ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఏం చేశాడు, కృష్ణా నీళ్లను మలుపుకపోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టాడు. అక్కడ కాలయాపన కోసం గోదావరి నీళ్ల కోసం ఏం చేశాడు, వ్యాప్కోస్ వాళ్ళకు సర్వే చేయమని ఇచ్చాడు. వ్యాప్కో సర్వే రిపోర్ట్ ఇచ్చింది. వ్యాప్కో సర్వే రిపోర్ట్లు ఏం చెప్పారు, మీరు నేరుగా శ్రీశైలంకు తీసుకురావచ్చు అని చెప్పారు. తెలంగాణ భూభాగంలోంచి కాకుండా నేరుగా గోదావరి జలాలకు తీసుకురావచ్చు అని చెప్పారు. దాన్ని కొనసాగించకుండా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతోని మొత్తం నదిని మలుపుకపోవడానికి ప్రయత్నం చేశాడు. ఆపింది ఎవరంట, రేవంత్ రెడ్డి చెప్పానండి. ఇప్పుడు అది ఎట్లా ఆగింది, ఎన్జిటిలో కేసు వేసింది ఎవరు, సుప్రీంకోర్టు పోయింది ఎవరు, సెంట్రల్ వాటర్ కమిషన్ నిలదీసి పనులు జరగకుండా ఆపింది ఎవరు, కృష్ణా బోర్డుకి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించింది ఎవరు? మీరే కనుక కృష్ణా నదిని మలుపుకపోతామంటే మధ్యలో నుంచే నేను మా తెలంగాణకు మలుపుకపోతా అని చెప్పి గర్జించింది ఎవరు? కేసీఆర్ చెప్పింది ఎవరికి తెలియలేదు? ఆ రోజు పేపర్లలో హెడ్డింగ్స్లలో రాలేదా? మీరే కనుక రాయలసీమలో ఎత్తిపోతల పథకం పెడితే దానికి పైన మేం పెడతామని చెప్పి సిద్ధేశ్వరం యువతలనే మేము పెట్టుకుంటామని చెప్పింది ఎవరు? అది కేసీఆర్ కాదా? కానీ వాస్తవాలు ఇంత ఓపెన్ కనపడుతుంది ప్రకాష్ గారు. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీరు నీళ్ల కోసం ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. జయశంకర్ సార్తో మీరంతా కలిసి, అంటే నీళ్ల కోసం జలజగడాలు ఇంతగా యుద్ధం జరుగుతుంటే తీరా రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మళ్ళీ కొత్త పంచాయతీ ఏంటనేది ఒక మేధావుల నుంచి వస్తుంది ప్రశ్న.